కావాలని చేస్తుంటే మాత్రం వాళ్లకు నేను చెప్పేదొక్కటే, నన్ను ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు. ఎందుకంటే నేను మంచిదాన్ని. మీరు చెప్పింది నిజమే అత్తయ్య, మీరు చాలా మంచివారు. కానీ మరీ అంత మంచితనం పనికిరాదు. ఎందుకంటే మంచివాళ్ళెప్పుడూ ఈ భూమి మీద ఎక్కువ కాలం ఉండరు అత్తయ్య. మీరు వినే ఉంటారు, మంచోళ్ళకే కష్టాలు వస్తాయని, మంచోళ్ళే బాధలు పడతారని. అందుకే అత్తయ్య, మీకు కూడా కష్టాలు బాధలు తప్పవు. నేను తప్పు చేసుంటే కదా కష్టాలు బాధలు పడేది. ఎవరు చేసిన తప్పులు వాళ్ళకు తెలియవు అంటారు, కానీ మీ విషయంలో మీకు తెలుసు. కానీ మీరు బయటపడరు. గాయం అవగానే నొప్పి పుట్టినట్టు ఒక్కో కష్టం వచ్చే కొద్దీ చేసిన పాపం గుర్తుకొస్తూ ఉంటుంది. ఏంటి నీ ఉద్దేశం? అయ్యయ్యో, అది నా ఉద్దేశం కాదత్తయ్యా, కర్మ సిద్ధాంతం. ఎవరు చేసిన తప్పులు వాళ్ళు అనుభవించక తప్పదు, అది బ్రతికుండగానే. ఒకప్పుడు ఉండేదట, పెద్దలు చేసిన పాపాలు పిల్లలకు అని, ఈ జన్మలో చేసిన పాపాలు ఇంకో జన్మలో కానీ ఇప్పుడు అవేమీ లేవు. కనీసం ఈ చేత్తో చేసిన పాపం ఈ చేతికి కూడా తగలదు. ఏ చేత్తో చేసింది ఆ చేతికే. దేవుడు కూడా బాగా అప్డేట్ అయ్యాడత్తయ్య. ఇన్స్టెంట్ జడ్జ్మెంట్ ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ ఆయన లేట్ అయినా మనుషులు ఆగట్లేదు, ధర్మాన్ని చేతుల్లోకి తీసేసుకుంటున్నాడు. అంటే నా విషయంలో జరిగినవన్నీ నేనేదో తప్పు చేశానని నువ్వే చేసేవని ఒప్పుకుంటున్నావన్నమాట. అంటే తప్పు చేశారని మీరు ఒప్పుకుంటున్నారన్నమాట. నేనేం తప్పు చేశాను? మరి మీరెందుకు భుజాలు తడుముకుంటున్నారు? నేనెందుకు భుజాలు తడుముకుంటాను? నాకేం అవసరం? నేనేదో తప్పు చేశానని నువ్వేదో తప్పు చేస్తున్నావు. ఎవరు తప్పు చేశారో వాళ్ళకి తెలియాల్సిన టైంలోనే తెలుస్తుంది. పాతవేవో మనసులో పెట్టుకుని ఏదేదో చెయ్యాలనుకుంటున్నావేమో. నువ్వు నన్నేమీ చేయలేవు. చూసావుగా ఈరోజు నీ ప్లాన్ ఎలా ఫెయిల్ అయిందో. ఇక నుంచి కూడా ఇదే జరుగుతుంది. నువ్వు నన్ను గెలవలేవు, ఓడించలేవు. నీ వల్ల ఏమీ కాదు. అది చూద్దాం. నీ పతనాన్ని నువ్వే చూస్తావు. ఎవరి పతనం ఎవరు చూస్తారో వెయిట్ అండ్ సీ. ఏంటే ఛాలెంజ్ చేస్తున్నావా? నాతో ఛాలెంజ్ చేస్తున్నావా? ఎస్, ఛాలెంజ్. మీ అమ్మగారికి క్యాన్సర్. వీడేమో జాలిగా చూస్తున్నాడు, వీళ్ళావిడేమో కసిగా చూస్తోంది. ఏంటో అబ్బా. ఇప్పుడు వరదని ఎలా హ్యాండిల్ చేయాలి? గూగుల్ చేసి చూద్దాం.
ఏ వైఫ్. స్టిల్ సర్చింగ్. దీని మమ్మీ జీవితం. ఆఖరి కంప్యూటర్ కూడా కళ్ళు తేలేసిందంటే వైఫ్ని హ్యాండిల్ చేయటం అనే సబ్జెక్ట్ చాలా టఫ్ అన్నమాట. ఏం చేయాలి? నేను ఒక్క భార్యతోనే వేగలేకపోతుంటే మీరు ఎలా స్వామి ఇద్దరిద్దరు భార్యల్ని మెయింటైన్ చేస్తున్నారు? ఆయనకేమో అలవేలు మంగ పద్మావతి, ఈయనకేమో పార్వతి గంగ. అసలు ఎలా మేనేజ్ చేస్తున్నారు స్వామి? ఈసారికేమో ఏకంగా 8 మంది భార్యలు, వాళ్ళు చాలరన్నట్టు 16,000 మంది గోపికలు. ఎలా డీల్ చేశారు స్వామి? అర్జునుడికి భగవద్గీత చెప్పినట్టు నాకు కూడా భార్య గీత చెప్పొచ్చు కదా. అయినా తెలియక అడుగుతాను స్వామి, పెళ్లి కానంత వరకు అమ్మాయిలంతా అందంగా ఉంటారు, ప్రేమించేటప్పుడు ఇంకా క్యూట్ గా స్వీట్ గా ఉంటారు. పెళ్ళవంగానే ఏమవుతుంది స్వామి వీళ్ళకి? వాళ్ళని సృష్టించింది మీరే కదా, మీరే ఆన్సర్ చెప్పండి. నాకు ఇప్పుడే ఆన్సర్ తెలియాలంతే. సృష్టి అందంగా ఉండాలనే మేము అమ్మాయిలా సృష్టించాం. భలే ఆన్సర్ ఇచ్చావు స్వామి. పెళ్లి చేసుకోవటమే కదా మా మగాళ్ళు చేసిన తప్పు. ఆ తప్పు జరిగిపోయిన తర్వాత ఏం చేయాలి అది చెప్పండి. మీరు చెప్పరు, మా తంటాలేమో మేమే పడాలి, అంతే కదా? పడతాం, తప్పుతుందా? నిండా మునిగాక చలేంటి గిలేంటి? చలి గిలి ఐడియా. వరు, నువ్వు ఎలా నా దారిలోకి రావో చెప్తా. రామ 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 రామ. ఎస్. టవల్. రామ 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 రామ. వరదుని టవల్. టవల్ కావాలి వరదుని. కృష్ణ 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 కృష్ణ. వరదుని టవల్. రామకృష్ణ రామకృష్ణ రామ. టవల్. శివ 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 శివ. ఏంటి వీడు చెవుకోసిన మేకలా అరుస్తున్నాడు? కృష్ణ రామకృష్ణ రామకృష్ణ రామ. వరు, టవల్ మర్చిపోయా, తీసుకురా. కృష్ణ రామకృష్ణ. వీడు టవల్ మర్చిపోవడం ఏంటి, దాన్ని తీసుకురమ్మండం ఏంటి? ఇదేదో రొమాంటిక్ సీన్ లా ఉందే. ఏంటి టవల్. టవల్ తీసుకోకుండా లోపలికి వెళ్ళారండి? ఇప్పుడు ఏం చేయమంటావు? తొందరగా ఇవ్వు. తెలియదే నిన్నటి దాకా నాకీ హాయే, ఇప్పుడిలా నన్నెటు వైపోలాగేస్తోంది మాయే. మనసునే కాదని ఎంతో వారిస్తున్నా, వినదుగా అల్లరి చేస్తూ వెల్లువలాయలోన. ఎవరు ఆపినా ఓ క్షణమాగున తరిమే చిలిపి తపన. నిన్నే చూస్తున్నా, నాలో నేనేం చూసినా, నేనేం చేస్తున్నా. I love you. ఐ లవ్ యూ టూ. అమ్మో, హరిహరి శివ శివ అని అన్నమయ్య రామదాసు సినిమాలు చూడవలసిన వయసులో హాలీవుడ్ సినిమా చూపించావు కదరా. ఆరిపోయిందనుకున్న మీ లవ్వు ఈ సీనుతో మళ్ళీ మొదలవుతుందా? హ్మ్, నేనుండగా అది జరగనిస్తానా? చెప్తా నీ సంగతి. టవల్.
తొందరగా రావరు. ఎంతసేపు వెయిట్ చేయాలి? వరు, ఎంతసేపు వెయిట్ చేయాలి? టవల్ ఇవ్వు. వచ్చావా వరు? నాతో మాట్లాడట్లేదు, ఇంకా కోపం పోయినట్లేదు. సరే, మనమే ఓ స్టెప్ తీసుకుంటే సరే. అందట్లేదు, దగ్గరికి రా. జజవా, అమ్మమ్మ, జేజవ్వ, జజవా ఏమైంది? నానమ్మా జేజవ్వ, జేజవ్వ, ఏమైంది? జేజవ్వ, అమ్మమ్మ, జజవా, ఏం అయ్యో, జేజవ్వ? మాట్లాడండి జజవా. నానమ్మ, అబ్బా, జేజవ్వ. జజవా, తప్పండి. అమ్మమ్మ, అమ్మమ్మ, ఏమైంది అమ్మమ్మ? ఎందుకు ఇలా ఉన్నావు? చూడకూడదు ఏదో చూసుంటుంది. కాదురా, జరగరాంది ఏదో జరిగినట్లుంది. ఏంటో చెప్పవే, దేనైనా చూసి భయపడ్డావా? హ్మ్, ఎవరైనా తనను చూసి భయపడాలే గాని తనను భయపెట్టే వింత జీవి కూడా ఉంటుందా? ఏంట్రా ముసలిది ప్రతిసారి నిన్నే చూస్తుంది, నువ్వేమన్నా చేసావా? ఆ, నేనేం చేయలేదు, నాకేం తెలీదు. ఆ, ఆ, ఏదైనా పీడకలు కన్నారేమో. హ్మ్, పగటిపూట కలలేంటమ్మా? కుంభకర్ణుడి అక్కిక్కడ. పగలు రాత్రి తేడా ఉంది. ముప్పూట్ల తినడం, గుర్రు పెట్టి పడుకోవడం, పనే ఉంది. కరెంట్ షాక్ కొట్టిందేమో, అందుకే నోట్లోంచి మాట్లాడడం లేదు. హ్మ్, ఆమెకు షాక్ కొట్టాలంటే హౌస్ పవర్ సరిపోదు, పవర్ స్టేషన్ కావాలి. మీరు ఆపుతారా? ఏంటో చెప్పమ్మమ్మా, అంబులెన్స్ పిలిపించమంటావా? ఆ, అవసరం లేదు. ఆ, ఎందుకు? బానే ఉందిగా. మంచినీళ్ళు. మంచినీళ్ళ ఉండమ్మమ్మా, ఉండు. అమ్మమ్మా, ఇదిగో తాగు. ఇప్పుడైనా చెప్పు, ఏమేదో పని చేసావు? ఇంట్లో వెధవలుండగా కొత్తగా నేనేం చేస్తానురా? ఆ, అసలు ఏమైందో చెప్పమ్మమ్మా. ఏదో నా కర్మ అలా కాలింది లేవే. కడుపు చించుకుంటే కాళ్ళ మీద పడింది. అంత ఎక్కువ మెక్కడం ఎందుకు? ఆ తర్వాత కడుపు చించుకోవడం ఎందుకు? హ్మ్, దీనిని బట్టి మీకేం అర్థమైంది? ఏది అతి చేయకూడదు, లిమిట్ లో ఉండాలి. ఆ. అమ్మమ్మా, ఇప్పుడు ఎలా ఉంది? బానే ఉంది. సరే, రెస్ట్ తీసుకోమ్మమ్మా. ఆ, అమ్మ చెప్పిందిగా, అటు ఇటు తిరగకుండా రెస్ట్ తీసుకో. ఎవరి దగ్గర ఏం మాట్లాడకు. సరే. ఆ, జాగ్రత్త జజవా, అసలే హార్ట్ అటాక్ అవి వచ్చే వయసు. జాగ్రత్త. నువ్వు ఆగవే. నువ్వు వెళ్ళవే. నువ్వు ఆగవే. ఎవరాగాలి, ఎవరు వెళ్ళాలి? నువ్వు వెళ్ళు. నువ్వు ఆగు. రా, రా, రా. ఏమే, ఎలా వేగుతున్నావే వాడితో? ఏమైంది జజవా? మోటు సరసు అని మా పాత వాళ్ళని అంటారు గాని ఈ రోజుల్లో కూడా ఉడుం పట్టేంటే. ఏం చేశాడేంటి? వామ్మో, ఆ రోజుల్లో మీ తాత కూడా అంత బలం లేదు. టవల్ అడిగితే ఏదో పాపం అని ఇచ్చాను. నువ్వు వచ్చావనుకుని నా చెయ్యి పట్టి లాగాడే. నేను వచ్చాడని లాగాడా, లేక నేను వచ్చినట్టు మీరు నటిస్తే లాగాడా? అంటే అది నాకు అర్థమైంది.
ఏ వయసులో చేయాల్సిన పని ఆ వయసులోనే చేయాలి. వయసు మర్చిపోయి ప్రయోగాలు చేస్తే ఇలాంటి ప్రమాదమే జరుగుతుంది. ఇక నుంచైనా జాగ్రత్తగా ఉండి జజవా. ఏంటి రెడీ అవుతున్నారు? మీరు కూడా వెళ్తున్నారా? వెళ్ళాలి కదా. నువ్వు రావటం లేదా? ఎక్కడికో చెప్తే కదా వచ్చేది. చెప్పాలి అంటే నాకు తెలియాలి కదా. వరూదిని ఏదో సర్ప్రైజ్ అంది, రావచ్చు కదా. చెప్తేనే రావాలా? నువ్వేమైనా ప్రోటోకాల్ మెయింటైన్ చేసే మినిస్టర్వా? సరదాగా అందరం వెళ్తున్నాం, నువ్వు కూడా వస్తే మంచిది. అది చెప్తే నేను రావాలా? రాకపోతే మరీ మంచిది. అరే, ఏంటా సర్ప్రైజు? ఏం ప్లాన్ చేసింది అది? నన్ను ఇరికించటానికి ఏవైనా కొత్త ప్లాన్ వేస్తోందా? అది ఎన్ని ఎత్తులు వేసినా దాన్ని చిత్తు చిత్తు చేసేస్తాను. అత్తయ్యా, ఏంటత్తయ్యా మీరు ఇంకా రెడీ అవ్వలేదా? ఎక్కడికి రెడీ అయ్యేది? నరకానికి. అని అనుకుంటున్నారా? కాదత్తయ్యా, మీకు బాగా పేరొచ్చి మిమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్లిపోయే పని ఒకటి చేయబోతున్నాను. ఆ పనేంటని మాత్రం అడగండి, అది సర్ప్రైజ్. వస్తే మీకు తెలుస్తుంది. మీరు ఫుల్ ఖుషి అవుతారు. లైఫ్ లో మీరెప్పుడు చూడని ఆనందాన్ని, సంతోషాన్ని చూసేస్తారు. నీ వల్ల నాకు ఆనందమా? నేను నమ్మను. కర్టసీ చూసి కొన్ని నమ్మేయాలత్తయ్యా. అన్నిసార్లు పనిష్మెంటే ఇస్తానా? అప్పుడప్పుడు ఎంజాయ్మెంట్ కూడా ఇస్తూ ఉంటానన్నమాట. మీరు తీసేసుకోవాలి. నాకొచ్చేది నాకుంది, నువ్విచ్చేది నాకు అవసరం లేదు. అత్తయ్యా, నేను ఎందుకు చెప్తున్నానో వినండి. అలా అంటే మీరు ఒక మంచి అవకాశాన్ని మిస్ అవుతారు. ముందే ఎందుకు చెప్పలేదని నన్ను అనొద్దు. ఆ తర్వాత మీ ఇష్టం. అత్తయ్యా, నన్ను నమ్మి అందరూ వస్తున్నారు. మీరు కూడా వస్తే బాగుంటుంది. మీకే పేరు, కీర్తి అన్నీ వస్తాయి. అష్టోత్తర నామం, దేవి స్తోత్రాల్లా నన్ను పొగిడేస్తూ ఉంటారు. నిన్ను పొగిడే పనైతే నేను ఎప్పటికీ చేయను. అవునా? సరే అయితే మీ ఇష్టం. చెప్పాల్సింది చెప్పాను. మరి కాళ్ళు గట్టం పట్టుకుని బతిమలాడలేను కదా. అయ్యో, మీరు రాకపోతే ఎలాగత్తయ్యా? ఇది మీ చేతుల మీదుగా జరగాల్సిన కార్యం. మీరు వస్తేనే బాగుంటుంది. అందరూ వస్తున్నారు. ఏమైంది? అత్తయ్య గారు మనతో పాటు రానంటున్నారండి. రావచ్చు కదా. నేను రాను, నాకు ఒంట్లో బాలేదు. మీ అమ్మగారికి క్యాన్సర్. నువ్వే లేక వసివాడానమ్మా. సరే, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. పదవరు. ఓకే అత్తయ్య, మేము వెళ్ళొస్తాం. మీ ఆరోగ్యం జాగ్రత్త. ఎక్కడికి వెళ్తుంది ఇది? ఏదో చేస్తోంది.